యాక్చువల్‌గా నా లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు. నేను ఆల్రెడీ మీకు నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటని చెప్పి 1870 దగ్గర నేను అపోలో ట్యూబ్స్ అని తీసుకుంటానని చెప్పా కదా! తీసుకున్నా అని చెప్పా కదా ఆల్రెడీ. సో, నా టార్గెట్ మీకు అప్పుడు 2040 దగ్గర అని చెప్పాను. యాక్చువల్‌గా నాకు ప్రెజెంట్ చూస్తే కొంచెం టార్గెట్ కొంచెం మోడిఫై చేసుకోవాల్సొస్తుంది. సో, అందుకే ప్రెజెంట్ అయితే 1990 దగ్గర ఆర్డర్ పెట్టాను. అంటే సెల్ ఆర్డర్. నాకు ఎప్పుడైతే ఆర్డర్ 1990 దగ్గరికి రాంగాల్నే సెల్ అనేది ఆ 100 షేర్స్ ఏదైతే కొన్నానో 1870 దగ్గర అది సెల్ అయిపోతది. ఇప్పుడు 100 షేర్స్‌కి మనకి ఎంత దగ్గర దగ్గర అంటే 130 1870 దగ్గర నుంచి నేను 1990 దగ్గర పెట్టానంటే దగ్గర దగ్గర 120 రూపీస్ పెరిగినట్టు. అంటే వితిన్ ఎ స్పాన్ ఆఫ్ ఒక 3 డేస్ లోపు 3 డేస్ మ్యా 3 డేస్‌లో పెరిగిందని చెప్పి. సో, మనకేంటంటే ఇప్పుడు 1990 వరకు వెళ్ళిన మనకి మార్కెట్ ఎక్కడ ఫ్లక్చుయేట్ అయినా మనకి అంటే అనవసరం. అంటే ఎలాగని చెప్పాలంటే మనం అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన దగ్గర స్టాప్ లాస్ దగ్గర అనేది మార్కెట్ అనేది ఇప్పుడు అంటే లేదు. ఆల్రెడీ కొంచెం బ్రేక్ ఈవెన్ ఇచ్చేసి మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 100 రూపీస్ పెరిగింది. ఇప్పుడు 1870 దగ్గర నుంచి ఈరోజు 1970 వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ 100 రూపీస్. నేను ఇంకా ఆ 20 రూపీస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అంటే ఆ 20 రూపీస్ కూడా ఎందుకు వదులుకోవడం. ఎందుకంటే ఒకవేళ నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ నుంచి మార్కెట్ 1990 ఎందుకు తీసుకుంటున్నాను అనుకోండి. ఇక్కడ నుంచి మనకి లిక్విడిటీ అనేది గ్రాబ్ చేసుకొని కిందకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయేమో అనుకుంటున్నాను అంతే. సో, అందుకే నా టార్గెట్ అనేది కొంచెం కిందకి పెట్టాను. ఒక 20 రూపీస్ పోతే పోయింది. ఒక 15, 20 రూపీస్ అని చెప్పి నేను ఇంకా ఒక 20 రూపీస్ కిందకి పెట్టుకున్నాను. అంటే ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ మన టార్గెట్ దగ్గరికి రీచ్ అయిపోయింది కదా! అని చెప్పి నేను ఎందుకు అని చెప్పి ఒక 20 రూపీస్ నా టార్గెట్ అనేది కొంచెం కిందకి లెవెల్ అనేది కిందకి పెట్టుకున్నాను. 20 నేను యాక్చువల్‌గా 2020 అనుకున్నాను. కానీ 1990 దగ్గర సెల్ ఆర్డర్ పెట్టాను యాక్చువల్‌గా. సో, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను ఈరోజు నౌకరీ అనే షేర్ కూడా తీసుకున్నాను. అది నా అనాలిసిస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంటే నేను 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే ఈ నౌకరీ షేర్ అనేది విపరీతంగా అంటే చాలా పడి 1700 నుంచి మనకి 900 రూపీస్ వరకు ఫాల్ బ్యాక్ అయింది. సో, ఫాల్ అయింది అంటే మనం వెంటనే ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదు ఎంట్రీ. అంటే ఎలాగంటే కొంచెం మార్కెట్ అనేది ఎప్పుడైనా ఒక దగ్గరకొచ్చి అక్కడ ఫ్లక్చుయేట్ అవుతా ఉండిద్ది మనకి మార్కెట్ అనేది. అంటే అక్కడ ఫుల్ డౌన్‌ఫాల్ అయిందనుకోండి. డౌన్‌ఫాల్ అవుతూ ఉండంటే మార్కెట్ అనేది ఎప్పుడూ మనకి 100 రూపీస్ నుంచి 0 రూపీస్‌కి ఎప్పుడు రాదు. సో, ఎలా వస్తదంటే ఒకవేళ డౌన్‌ఫాల్ అనేది 100 రూపీస్ నుంచి 50 రూపీస్ పడింది. 50 నుంచి మళ్ళీ 75కెళ్ళి అక్కడకున్న లిక్విడిటీని గ్రాబ్ చేసుకొని అంటే అక్కడున్న బై ఆర్డర్స్ స సె సెల్ ఆర్డర్స్ బై ఆర్డర్స్ కాదు. సెల్ ఆర్డర్స్ గ్రాబ్ చేసుకొని మళ్ళీ కిందకి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో, దాన్నే లిక్విడిటీ అంటారు. సో, ఆ లిక్విడిటీని గ్రాబ్ చేసుకోవడానికి మార్కెట్ అనేది కొంచెం పైకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే దానికి ఫ్యూయల్ అనేది ఒకేసారి 100 రూపీస్ నుంచి 40 రూపీస్, 30 రూపీస్ అనే దానికి అనేది ఫ్యూయల్ అనేది సరిపోదు. సో, మీరు అందుకే మనకి ఆ లిక్విడిటీ గ్రాబ్ చేసుకునే టైంలో మనం ఎంట్రీ తీసుకోవాలి. అంటే కొంచెం ముందు అలా తీసుకున్నాం అనుకోండి, మనకి కొంచెం స్వింగ్ ట్రేడింగ్‌లో మంచిగా బెనిఫిట్ అయితది. సో, అందుకే నేను మార్కెట్ అనేది స్వింగ్ ట్రేడింగ్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే ఈ అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఫాల్ అయిన తర్వాత ఒకేసారి మనకి 1940కి పడింది. 1940కి పడిపోయి ఒక న్యూ హైకి ఫార్మ్ ఇచ్చింది. న్యూ హైకి వెళ్ళింది. లోవర్ నుంచి లోవర్ హైకెళ్ళి లోవర్ హై నుంచి ఒక హైయర్ హై ఫార్మ్ అయింది. ఇప్పుడు నేను యాక్చువల్‌గా ఎక్కువ నేను డబుల్ బాటమే ప్రిఫర్ చేస్తాను. కానీ ఇక్కడ మార్కెట్ ఎలా స్ట్రక్చర్ మారిందంటే డబుల్ బాటమ్ అనేది 70% ఛాన్సెస్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ డబుల్ బాటమ్ అనేది ఇక్కడ 1936 ఇప్పుడు యాక్చువల్‌గా మార్కెట్ అనేది హైయర్ హైకి వెళ్ళిపోయింది. ఒకవేళ లేదు ఈ మార్కెట్ అనేది 1020 వరకే వెళ్ళింది. 1020 వరకు అక్కడ వరకే ఫ్లక్చుయేట్ చేసుకుంటూ ఉంటే నేను అయితే 936 వరకు వెయిట్ చేసేవాడిని. కానీ మార్కెట్ అనేది 1020 దాటి 1080 వరకు వెళ్ళింది. సో, అందుకే 1080కి వెళ్ళింది కాబట్టే న్యూ ఇయర్ హై ఫార్మ్ అయింది కాబట్టి సో, నేనేమనుకుంటున్నానంటే
నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక కీ లెవెల్ వచ్చింది. సో, ఇక్కడ ఒక కీ లెవెల్ దగ్గరికి మళ్ళీ మార్కెట్ వస్తే తీసుకుందామని ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. తీసుకుందాం అనుకుంటే 1960 దగ్గరికి వచ్చింది ఇక్కడ చూస్తుంటే. వస్తే ఈరోజు యాక్చువల్‌గా నిన్న ఇక్కడ తీసుకుందాం అనుకున్నప్పుడు మార్కెట్ అనేది ఒకేసారి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎళ్ళింది. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఒకేసారి 1, 2, 3, 4 క్యాండిల్స్ రైన్‌గా ర్యాలీ చేసింది. ర్యాలీ చేసిన వెంటనే మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడొక ఈ క్యాండిల్‌కి, ఈ క్యాండిల్‌కి మీకు ఒక ఆహ్, ఫెయిర్ వాల్యూ గ్యాపు వచ్చింది 15 మినిట్స్ క్యాండిల్‌లో. కానీ నేను యాక్చువల్‌గా నిన్న తీసుకుందాం అనుకున్నాను. కానీ ఎందుకో కొంచెం ఆగాను. సో, ఈరోజు ఏమైందంటే ఈరోజు ఇక్కడ ఈ 15 వెంటనే ఇక్కడ మార్కెట్ అనేది కింద పడిన తర్వాత నేను యాక్చువల్‌గా ఇక్కడ 1972 దగ్గర ఎగ్జిక్యూట్ తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ నాకు ఎందుకు ఆగానంటే ఇక్కడ క్యాండిల్ అనేది ఎలా ఇక్కడ నాకు ఈఎంఐ అనేది పెట్టుకున్నాను చూసారా? ఈఎంఐ అనేది క్లోజింగ్ ఎలా అయిందంటే మార్కెట్ కిందకెళ్తుందేమో అన్నట్టు క్లోజ్ అయింది. సో, అందుకే నేనింకా ఎగ్జిక్యూట్ తీసుకోలేదు. కానీ నేను ఇక్కడ నాది ఏదైతే ఈ కీ లెవెల్స్ ఒకేసారి 15 మినిట్స్ క్యాండిల్ పైకి పుష్ చేసి తీసుకుందో, సో, అందుకే ఒకవేళ మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అనే దానికి తీసుకుంటుందేమో అని చెప్పి నేను 1979 దగ్గర బై ఆర్డర్ పెట్టాను. 180 షేర్స్ తీసుకున్నాను. సో, నా స్టాప్ లాస్ వచ్చేసరికి 1968 అంటే 1968 కిందకి వస్తే నేను అమ్మేస్తాను. అంటే రూ. 10 స్టాప్ లాస్. నేను పెట్టుకున్న టార్గెట్ వచ్చేసరికి మనకు న్యూ హైయర్ ఎళ్ళింది కదా! 1080 అనేది. నాకు తెలిసి 1080 అనేది న్యూ హైయర్‌కి మళ్ళీ ఎళ్ళిద్ది, టచ్ చేసిద్ది అని చెప్పి నా అనాలిసిస్. వెళితే రూ. 100 అంటే పోతే రూ. 10 వస్తే రూ. 100 అలా పెట్టుకోవాలి. సో, నేను అలా పెట్టుకున్నాను. ఒకవేళ మన మార్కెట్ అనేది ఇప్పుడు ఒకవేళ రూ. 10 లాస్ అయింది, కింద పడిన తర్వాత మళ్ళీ వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు ఒకవేళ నా స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే మళ్ళీ ఒకవేళ 936కి వచ్చిందనుకోండి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత, నా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ వెంటనే తీసుకోను. సో, నేను మళ్ళీ వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఈ కీ లెవెల్ 936కి వస్తదేమో, ఎందుకంటే ఇది ఫాల్స్ బ్రేక్‌ఔట్ అవ్వచ్చేమో అని చెప్పి. సో, మళ్ళీ నేను ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ ఒక ఎంట్రీ కోసం చూసుకుంటాను. ఒకవేళ వస్తే ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ అయితే. సో, అప్పుడు మళ్ళీ నా రూ. 10 అదే స్టాప్ లాస్ పెట్టుకొని అప్పుడు మళ్ళీ నేను 1080 టార్గెట్ పెట్టుకుంటాను. ఎందుకు అలా పెట్టుకుంటున్నానంటే ఇప్పుడు నాకు పోతే రూ. 10 పోయిందనుకోండి ఇక్కడ. సో, నాకు మళ్ళీ రూ. 10 పోతే మళ్ళీ ఇంకో ఎంట్రీ కోసం చూస్తాను. ఇంకో ఎంట్రీస్ మళ్ళీ రూ. 20 పోతాయి. ఇంకో ఎంట్రీస్ రూ. 30. నేను ఒకవేళ నా ఎంట్రీస్ 30 పోతుందనుకుంటే నేను అక్కడితో క్లోజ్ చేసుకుంటాను. ఆ స్టాక్ కొంచెం మళ్ళీ స్టెబిలిటీ కోసం అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. సో, లేదు అనుకున్నప్పుడు ఒక్కసారి కాకపోతే 2 సార్లు ఫెయిల్ అయింది. మూడోసారి కన్ఫర్మ్‌గా మీ టార్గెట్ హిట్ చేసే విధంగా మీరు పెట్టుకుంటా ఉండాలి. సో, నా ప్రకారం అయితే నేను అది చేశాను అనాలిసిస్. సో, నేనెక్కడ తీసుకున్నానంటే 980 ఎక్కడ పెట్టాను 980 దగ్గర తీసుకున్నాను. 180 షేర్స్ బై మార్జిన్‌లో నేనెప్పుడు మార్జిన్ కాల్ తీసుకుంటాను. ఎందుకంటే మనకెందుకంటే ఏంజెల్ వన్ అనేవాడు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఇవ్వడం వల్ల మనకు ఒక రూ. 100 ఉన్న స్టాక్ మనకు రూ. 25 రూపీస్‌తోనే కొనుక్కోవచ్చు. సో, మనకేంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ తక్కువ క్యాపిటల్‌తో ఎక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ కొనుక్కోవచ్చు. సో, అందుకే నేను ఏంజెల్ వన్ మార్జిన్ ట్రేడింగ్ వాడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.